వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి, ఆడితే పాచికలే ఆడాలి. పురాణ ప్రసిద్ధమైన ఆట. అందులో మహారాణులు ఆడితే మరీ మరీ ముచ్చటగా ఉంటుంది. కానీ అండి మాకు ముచ్చటగానే ఉంది. అయితే మీరు ఆడండి, మేము చూస్తాం. భయపడకండి మహారాణి, మీరు వీణా వాయిద్యంలో ఆరితేరిన వారు. పాచికలు బాగానే వేస్తారు. అయితే నాకు చేతగానట్లేగా? అంత మాట అంటానా? మీరు నాట్యం చేస్తూనైనా పాచికలు వేయగలరు. ఇంతకు నీవు ఎవరి పక్షమో తెలియడం లేదు వైశ్య. ఏ పక్షపాతము లేని వారు వేరే అధ్యక్షులుగా ఉండండి. ఎవరిని గెలిపిస్తారో చూస్తాను. పందెం. పందెమా? అవును, పందెం వేసి పాచికలాడమే పురాణ ప్రసిద్ధం. బాగుంది. ఇంతకు ఏం పందెం వేయమంటారేమిటి? ఏముంది, అది పురాణ ప్రసిద్ధమేగా. గెలిచిన వాళ్ళకు ఓడిన వాళ్ళు దాస్యం చేయడం. అదే అదే. అమ్మ బాబోయ్, ఆ పందెమే వద్దు వద్దు, ప్రమాదం, ప్రళయం. ఉన్నట్టుండి ఈ ప్రళయం ఏమిటి? ప్రళయమే. తలెత్తుకుంటే ఒళ్ళు కంపరమెత్తుతుంది. పూర్వం మన మహారాజా వారి తల్లివారు ఇలా ఆటలో ఓడి సవతికి దాసైందనేగా శ్రీవారు దాసీపుత్రుడని ఆ గజపతికి ఇప్పటికీ ప్రచారం చేస్తున్నాడు. గజపతి, ఆ గజపతి పరమ నీచుడు, కాలసర్పం. వాడి కోరలు ఓడబెరికి విషాన్ని కక్కించి తల ప్రాణం తోకగుచ్చేటట్టు చేస్తేనే కానీ నేను ఈ కోటలో తిరిగి అడుగు పెట్టను. అయ్యో, మహారాజా వారు నిజంగానే దండయాత్ర సాగిస్తున్నారే. దండయాత్రగా? అవును, ఇదంతా నామూలన వచ్చింది. మహారాజా వారికి పట్టరాని కోపం వచ్చింది. ఎవరు చెప్పినా రండి, వేరే తకం పెట్టి ఆఖరి రండి రండి. కెంపరాజా, ఉదయగిరిని పట్టి కొండపల్లిని కొట్టి గజపతులకు తగిన శాస్తి చెయ్యటానికి నేడే యుద్ధయాత్రకు వెడలినామని అప్పాజీ వారికి మనవి చెయ్యండి. చెప్తాం. రండి మహారాణి రండి. వైశ్య, భారత్ భారత్. గజపతులపై దండయాత్రకు రాయలవారు మెరుపుసేనతో బయలుదేరి వెళ్లారు. రాయలవారిని మనం కలుసుకోవడం ఆలస్యమైతే ఏం ప్రమాదం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది అప్పాజీ. రామలింగ నాయక్, మీరు వెంటనే ఆశ్విక దళంతో బయలుదేరి వారికంటే ముందు విజయవాడ చేరుకోవాలి. కొండపల్లి మనదేరా, కొండవీడు మనదేరా, కాదని ఎవ్వడు వాదుకు వచ్చిన కటకం వరకు మనదేరా. భేష్ భేష్. రామలింగ నాయక, విన్నారుగా కందోళి వీరగీతం. ఇదే సుదినం, సుముహూర్తం, సులగ్నం. మీరు తక్షణం ప్రయాణం కండి. ఆజ్ఞ. దేవరా, మరి నేను? కొండపల్లిలో నీకు బంధువులున్నారన్నావు కదూ? నా బంధువులు కొండపల్లి కోటలోనే ఉన్నారు దేవరా. ఓహో, అయితే నీవు చేయవలసిన పని చాలా ఉంది. చెప్తాను రా. కనకదుర్గామాత కరుణ సప్తాను, కంచి కామాక్షమ్మ మముగన్న అమ్మ, మధుర మీనాక్షమ్మ మాకు అమ్మమ్మ, మేలెంచి పలికించు అచటి మంగమ్మ, ఆలకించేది చట అన్నపూర్ణమ్మ. ఇదిగో అమ్మి, నేను అనుకున్నది చెప్తే నీ సోది నీసు. ఈ హారం ఇచ్చేస్తాను, ఇచ్చుకో పుచ్చుకో, ఇక అడ్డు రాక నా తల్లే. ఆవేశు ఆవేశు అలివేలు మంగ, ఈ ఎదటకు గుంది నీ కోడలమ్మ, కొడుకు చూడాలేదు కొడుకుని చూడాలేదు, పేరు బలమొకటిగా కోరికోకుంది, ఉత్తరం తూర్పు తండ్రి కొదిలింది, ఉత్తరం పడమట అన్న కొదిలింది, ఉత్తరం దక్షిణం తానేలనుంది. అయ్యయ్యో, దక్షిణాన్ని రాయలవారున్నారే.
ఉన్నాడు ఉంటూనే ఉంటాడు తల్లే. 7 కొండలవాని ఆన వెలిశాడు, పాపులను ధర్మగా అవతరించాడు, ధర్మాన్ని నిలభగా బాస చేశాడు. ఎంతటి ఈరుడో అంత శాంతుండు, ఎంతటి ఏలికో అంత భక్తుండు. దిక్కు దిక్కులకొక్క గొడుగు వేసేడు, నీ దారి నిలిచేను నిజమో నిజమో తల్లే. కందోళి, నీ సోది చాలు కానీ హాపు. మా వాళ్ళు వింటే నీ పీకపోతుంది. కృష్ణవేణి, ఎందుకు దానలా భయపడతా? పర్వాలేదు, చెప్పవి, చెప్పు. అయ్యో తల్లే, ఆవేశపోయే, ఇంకేం చెప్పేది? కృష్ణవేణి, దాని ఆవేశానంతా చెడగొట్టేశావు నువ్వు నీ తెలివి. సరే సరే, ఇంతవరకు చెప్పింది మీ మనసులో మాట అన్నమాట. చెల్లాయ్, మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఎవరి పిల్ల? వేగులాగుంది ప్రభు. అదేందో దొరా, నేను ఎరుకు చెప్పుకునేదాన్ని. కోనలోంచి వస్తూ ఉంటే ఎవరో ఆయన రొప్పుకుంటూ వచ్చిండు. పేరు సుబ్బిద్దట. ఈ పండు నాకిచ్చి ఈరభద్రరావు గురికి ఇవ్వు, నీకు ఈనామత్తది అన్నాడు. చింతలో ఎవరో తరుముకొస్తుంటే తప్పించిపోయిండు. అలా కంటపడకుండా నేను దూసుకొచ్చిన. ఏందో చూసుకోండి దొరా. ఓ, ఒంటరిగా వస్తున్నాడా? ఇదిగో అమ్మి, ఇక నీ వెళ్ళు. చిత్తం దొరా, మళ్ళీ ఎప్పుడైనా దర్శనమిస్తాను. చూసావా చెల్లె, విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు మన చేజిక్కబోతున్నాడు. జయవీర, మన సైన్యాలతో నీవు రహస్యంగా పొంచి ఉండాలి. వాని జాడ తెలిసి నేను సౌమ్య చేయగానే వచ్చి బంధించాలి. చెల్లె, ఇక మీరు ఇక్కడ ఉండకూడదు, లోపలికి వెళ్ళండి. జయవీర. కృష్ణవేణి, మా అన్నయ్య చేస్తున్న పని నాకు అవమానకరంగా ఉంది. మనం ఏం చేయగలం అమ్మా? అబలవనిపించాం. మీరంతా గుట్టల చుట్టూ పంచుకుండాలి. ఈ పూర శబ్దం వినగానే వచ్చి పట్టేయాలి. జాగ్రత్త, మన భటులంటే పులులు అనిపించాలి. వెళ్ళండి. ఆ రాయలు వంటింట్లోకి కుందేలు వచ్చినట్లు వస్తున్నాడు. రాణి, ఈ దెబ్బతో హతం. జయవీర, పద. ఆగండి. మీరు చెయ్యబోయే పని మన వంశానికే కాదు, మన దేశానికే తీరని కళంకం. ఓ, నీవా? నీ వెర్రివాగుడు మాని అడ్డులే. ఒంటరిగా వస్తున్న ఒక్క వీరుని ఇంతమంది కలిసి పట్ట చూడటం పౌరుషం కాదు, పిరికితనం, నీచం, అధర్మం. నీ ధర్మబోధలు చాలించి ముందుక్కడి నుంచి నడు. వీల్లేదు, ఇంత దారుణం నేను సహించలేను. సహించలేకపోతే ఈడ్చి పారేస్తాను. ఆగు. పసివాడి మీద నా పరాక్రమం, మధ్య నీరెవరు? ఆ సంగతి నన్ను అడగండి, నేను చెప్తాను. వీరిది విజయనగరం. ఉదయగిరి, కొండవీడు, పెనుగొండ అన్ని చూసుకుంటూ ఇలా వచ్చాం. అందరూ వీరిని రాయలవారు అంటారంతే. రాయలవారు? జయవీర, చూస్తావేం? బూర ఊదు. ఏమిటది? బూర లేకున్నానే గాబరా పడకండి. వైశ్య, ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. బూర ఊదనా? ఊదు. అయ్యో, ఇది వేళకోళం కాదు. బూర ఊదితే మీకే అపాయం. భయపడకబ్బాయి, మా వైశ్యుడు ఏకవీరుడు. ఏకవీరుడు ఊదు. మా ప్రతాపం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. మేము లేనప్పుడు రహస్యంగా మా కోటలు పట్టడం కాదు. అబ్బో, మోసం, మోసం. అవును, మోసానికి మోసమే విరుగుడు. అప్పాజీ, ఇదేనా మీ న్యాయం? ఇదేనా మీ పౌరుషం? ఒంటరి వాణ్ణి చేసి నన్ను పట్టుకుంటారా? వీరభద్ర గజపతి, పాపం ఒంటరిగా పట్టుకున్నామని విచారపడకు. రేపు ధర్మయుద్ధంలోనే పట్టుకుంటాం. సిద్ధంగా ఉండు. ఇక నీవు వెళ్ళవచ్చు. అప్పాజీ,
సమయానికి వచ్చి నాకు రక్షణ ఇచ్చినందుకు కృతజ్ఞుడు. బాలవీరా, నీ వీర మర్యాద నన్ను చకితుణ్ణి చేసింది. నీవి బహుకృతి స్వీకరించాలి. మహాభాగ్యం. ఆహా, అన్నపూర్ణాదేవి, సందేహం లేదు. బాలచంద్ర, నా కుమారుని బంధించి వాళ్ళు బ్రతికిపోగలమనుకున్నారా? ఆ రాయలు ధూర్తుడు, ఆ తిమ్మరసు దుష్టుడు, ఆ దురాత్ములు ఏదో మోసం చేశారు. నాన్న, ఎందుకలా నిందిస్తారు? వారు ధర్మయుద్ధంలోనే అన్నయ్యను పట్టుకున్నారు. ఏమన్నావు? ధర్మయుద్ధమా? జగన్నాథ్, జగన్నాథ్, ధర్మ విచారం నీకెందుకే నా తల్లి? నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసు. కృష్ణవేణి, అమ్మాయిని తీసుకువెళ్ళు. పెనుకొండ పోయింది, ఉదయగిరి పోయింది, కొండపల్లి పోయింది, కొండవీడు పోయింది. రామసేతువు వరకు విస్తరింపవలసిన గజపతుల సామ్రాజ్య కీర్తి చంద్రికలు ఇలా దగ్ధమైపోతున్నాయి. ఇప్పుడు కీర్తి మాట ఎందుకండి అన్నగారు? ముందు అబ్బాయి ప్రాణం మాట చూసుకోవాలి. బాలచంద్ర, సర్వ సైన్యాలు సిద్ధం చేయించు. 16 పాత్రలను తరలిరమ్మనండి. ఈ ప్రతాపరుద్రుని ప్రతాపం ఏమిటో తెలుస్తుంది. శాంతించాలి అన్నగారు, శాంతించాలి. యుద్ధం ఎందుకండి యుద్ధం? హంవీరా, ఏమిటి పనికి మాలిన మాటలు? నోరు మూసుకునేలా మూల కూర్చోలేవు. బ్రహ్మదేవుని సృష్టిలో పనికి మాలినదంటూ లేదు అన్నగారు. అది తెలుసుకోలేక నా అంతట వాడిని మూల కూర్చోమంటూనే మీరు ఇంతవరకు తెచ్చుకున్నారు. హంవీరా, ఏమిటి అనేది? ఏముంది, మన యుద్ధానికి వెళితే అబ్బాయిని రక్షించుకోలేము. ఏమంటే ముందే వాళ్ళు అబ్బాయి ప్రాణాలు తీసేస్తారు. తరువాత మనం గెలిచి ప్రయోజనం లేదు. నన్నేం చేయమంటావు? ఈ కుట్రలు కుయుక్తులు నాకు తెలియవు. నాకు తెలుసుగా. నీ చెప్పినట్టు వినండి. ఆ రాయలు నీచ నికృష్ట దాసీపుత్రుడు. ఆ తిమ్మరుసు కుటిలిని పుత్రుడు కౌటిల్యుడు. నిజం, ముమ్మాటికి నిజం. మరి వాడి దగ్గర ప్రతాపాలు పనిచెయ్యవు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఒక్కటే ముందు వాళ్ళని యాచించటమే. యాచించడమా? అదే వంచడం అన్నగారు. ఆ తిమ్మరుసు యాయవార బ్రాహ్మడు గదు, యాచక పక్షపాతి. నేను వెళ్ళి యాచించి మన అబ్బాయిని విడిపించుకురానివ్వండి. సరే, నీ యుక్తి బాగానే ఉంది. తరువాత వాళ్ళను మట్టుబెట్టక తప్పదు. ముందు అబ్బాయిని విడిపించుకురా. మీ రాజకీయాల్లోకి ఈ మాత్రం నా తలదూరనిచ్చారు చాలు. మనకు జయీభవ విజయీభవ. జగన్నాథ జగన్నాథ జగన్నాథ. మా రాయలవారి కాళ్ళు పట్టుకో. సాటి వీరుణ్ణి ఇలా అవమానిస్తారా? ఆహాహా, వీరాధి వీర ఉత్తర కుమార, ఇంకెందుకు నిక్కు? నీకు మా శ్రీవారి పాదాలే దిక్కు, మొక్కు. పాపం, వీరభద్ర గజపతులకు యుద్ధ నీతులు వీర మర్యాదలు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. మరి ధర్మయుద్ధంలో చేజిక్కిన మీ బోటి శత్రువుని ఎలా సత్కరించాలో మీరే చెప్పండి. అవతార పురుషుల దివ్య దర్శనంతో మా జన్మ చరితార్థమైంది. కరుణారస సముద్రులు, శరణాగత రక్షకులు, రక్షమా రక్షమా రక్షమా. ఏమిటిది? రామలింగ నాయక, ఎవరిది? ఎవరేమిటి? భట్రాజులా ఉన్నారు ప్రభు. పొగడండి పొగడండి. కాదు, ప్రతాపరుద్ర గజపతుల ముఖ్య బంధువులట. హంవీరా, మా వంశానికే కళంకం తెచ్చి ఇలా శత్రువుకు శరణంటావా? శత్రువేమిట్రా నా తండ్రి? దేవదేవునికి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. మనది సూర్యవంశం, వారిది చంద్రవంశం. వీరెవరు? ఆహాహాహా, ఇంత గంభీర తేజోమూర్తులు మీరే, ఏమీ సందేహం లేదు.
మహామాత్యులు తిమ్మరాజులం గారికి ఈ కటకరాజ్య ఏకశేష రాజబంధువు సూర్యభాను శరశ్చంద్ర హంవీర మహాగజపతులం గారు దాసాన దాసుడు ఆగండి. పాదధూళి అతి వినయం ధూర్త లక్షణం. మహామంత్రులు మట్టిగడ్డనైనా అంత లోతుగానే చూస్తారు, కానీ ఈ దీనుణ్ణి మాత్రం అలా చూడనక్కర్లేదు. హమ్మీరా, ఇక్కడ నీ దీనాలాపాలతో మా వంశ ప్రతిష్టను మట్టిపాలు చేస్తున్నావు. నువ్వు తగ్గరా నా తండ్రి. అమాత్యులు, మీరు కనికరించాలి. మన పెద్దవాళ్ల బాధలు చిన్నవాళ్ళకి ఎలా తెలుస్తాయి? చూశారు, ఈ యుద్ధాలతో వంశనాశనం జననాశనం నేను చూడలేను. తమరు అనుగ్రహించి వ్యవధినిప్పిస్తే మా ప్రతాపరుద్ర గజపతిని ఒక దారికి తెస్తాను. ఇంతకు మీరనేది ఇప్పుడు మిమ్ములను విడిచిపెడితే సంధి చేస్తామంటారు. రామలింగ నాయక, వీరిని వెంటనే ఇక్కడి నుంచి పంపించండి. ఇక దయచేయండి. మీ ఔదార్యానికి మా ధన్యవాదాలు. మరి మా చిన్నవాడు? మీ చిన్నవాడా ఒక చిన్న పని చేస్తే చాలు, మా రాయల వారి కాళ్ళంటి దాసోహం అనాలి అంతే. దాసోహం అనటానికి నేనేం దాసీపుత్రుడను కాను. ప్రభు ఆజ్ఞ! సింగప్ప ఆగు. రామలింగ నాయక, వీరిని వెంటనే విజయనగరం పంపి కారాగార సత్కారం చేయించండి. ఇక మీరు వెళ్ళవచ్చు.